హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. మనసా మన్నించు పార్ట్ 6. మరేం పర్లేదు, ఫార్మాలిటీస్ అవసరం లేదంటూ స్నేహ ఉన్న రూమ్ వైపు వెళ్ళాడు వరుణ్ కంగారుగా. వెనకే వెళ్ళిన తనకి బెడ్ మీద వెనక్కి వాలి కూర్చుని పిల్లో పెట్టుకుని కూర్చుని ఉన్న స్నేహ కనిపించింది. వరుణ్ నిల్చున్నాడు తన ముందు. ఎలా ఉంది ఇప్పుడు స్నేహ అని అడిగాడు నుదుటి మీద చెయ్యి వేస్తూ. పెళ్లి చూపుల్లో చూడటమే అతన్ని. తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా అంతంత మాత్రాన మాట్లాడి కట్ చేసేది. ఇప్పుడు ఎదురుగా ఉన్నాడు, అది కూడా ఇక్కడ. బాగుంది అని అంది దివ్య వైపు చూస్తూ. మామయ్య వస్తానన్నారు, ఎలాగో నేను వెళ్తున్నా కదా, నిన్ను కూడా తీసుకువస్తానని చెప్పాను అని అన్నాడు. స్నేహకి అర్థమయ్యింది, దివ్య సుధాకర్కి తను ఇక్కడున్నానన్న విషయం చెప్పింది అని. ఆమె వైపు ఒక్కసారి చూసి ఇబ్బందిగా వరుణ్ వైపు చూసింది. హలో, సరిగ్గా 25 గంటల్లో నీ మెడలో 3 ముళ్ళు వేసి అఫీషియల్గా నీ భర్త స్థానంలోకి రాబోతున్నాను. యూ కెన్ ట్రస్ట్ మీ అని అన్నాడు చిన్న నవ్వుతో. వరుణ్కి చైర్ వేసి నేను కాఫీ తెస్తాను, మీరు మాట్లాడుకోండి అని వెళ్ళింది దివ్య. నీ ఫ్రెండ్ చాలా ఇంటెలిజెంట్ అనుకుంటా అని అన్నాడు స్నేహతో. ఎందుకు అన్నట్టుగా మొహం చిట్లించి చూసింది. అంటే మనకి ప్రైవసీ ఇవ్వటం కోసం వెళ్ళింది కదా, అందుకు అని అన్నాడు. ఒక్కసారి అతన్ని చూసి మీతో మాట్లాడాలి అని అంది. వెళ్తూ మాట్లాడుకుందాం స్నేహ, 12 గంటలకి ట్రైన్ ఉంది, నువ్వు ఫ్రెష్ అయ్యి తొందరగా రెడీ అవ్వు అని అన్నాడు. అది కాదు, మీతో చాలా మాట్లాడాలి అని అంది మళ్ళీ. ఆమె మొహంలో రేగుతున్న అలజడి చూస్తూ సరే చెప్పు అని అన్నాడు. కానీ స్నేహాని నిజం చెప్పనివ్వలేదు దివ్య. వరుణ్కి దివ్య అదేం లేదండి, బాసు లీవ్ వారం రోజులు మాత్రమే ఇచ్చాడు, అందుకే కంగారు పడుతుంది, మీరు కాఫీ తాగండి అని అంది. స్నేహ చెయ్యి పట్టుకుని అతను అది తీసుకుని ప్లీజ్ తనకి హెల్ప్ చెయ్యండి అని నీరసంగా ఉంది అని బయటికి వెళ్ళి హాల్లో కూర్చున్నాడు. స్నేహని ఒక్కసారి చూసి డోర్ క్లోజ్ చేసి తన ముందుకు వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు స్నేహ అని అంది విసుగ్గా. నిజం చెప్తాను దివ్య, నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అని అంది. ఇంకా అవే పిచ్చి మాటలు మాట్లాడుకో, వాడొక చీటర్ స్నేహ, ఇంకా వాడి గురించి ఆలోచించి నీ లైఫ్ స్పాయిల్ చేసుకోవాలి అని చూడకు అంటుండగా, లేదు రవి గురించి చెప్పడం లేదు, నేను రవి చేతిలో మోసపోయాను, నిజం వరుణ్ దగ్గర దాస్తే తనని నేను మోసం చేసినట్టే అవదా దివ్య, వద్దు ఇదంతా ఇప్పుడేమీ వద్దు. అది కాదు దివ్య, భయంతో పెళ్లి చేసుకున్నా రేపు నిజం తెలిస్తే అని అంది సలోచనగా. ఇప్పుడు అదంతా వదిలే స్నేహ, అంకుల్ గురించి ఆలోచించు, నిజం చెప్తే ఖచ్చితంగా పెళ్ళి ఆపేస్తాడు. ప్రపంచంలో ఏ మగాడు ఒక అమ్మాయి లేచిపోయిందని తెలిసి పెళ్లి ఒప్పుకోరు. వరుణ్ కూడా అలాగే చేస్తే మీ నాన్న ఈసారి బ్రతికి ఉంటారా, నువ్వే ఆలోచించుకో అంటూ ఏడుస్తున్న స్నేహ కన్నీళ్లు తుడిచి, వాడి చేతుల్లో మోసపోయిన నీకు మీ నాన్నని గెలిపించడానికి ఒక అవకాశం ఇచ్చాడు అనుకో పైవాడు, ఆయన కోసం అన్నీ మర్చిపోయి ఈ పెళ్లి చేసుకో. ఈరోజు కాకపోయినా రేపైనా నువ్వు కోరుకున్నట్టు నీ జీవితం ఉంటుంది అని అంది దివ్య. మళ్ళీ స్నేహకి రవి గుర్తొచ్చాడు. అంతలోనే వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఆ రోజు మళ్ళీ గుర్తొచ్చింది స్నేహకి. అంతలోనే ఆమెలో విపరీతమైన భయం చోటు చేసుకుంది మళ్ళీ. అంత చలి గాలిలో కూడా నుదురంతా చెమట పట్టి చిన్నగా వణుకుతుంది స్నేహ. భయపడుకో, కూర్చో అని అన్నాడు అతని చెయ్యి ఆమెకి అందిస్తూ. నెమ్మదిగా కూర్చోబెట్టాడు. డోరు దగ్గర బెరుకుగా కూర్చుంది. మనం చేరుకోవటానికి ఇంకా 3 గంటలు ఉంది, అప్పటి వరకు మన ప్రయాణం ఇలా చప్పగా సాగటం నాకు ఇష్టం లేదు, ఏదైనా మాట్లాడు అని అన్నాడు. అతను ఆమెని కంఫర్ట్గా ఉంచాలి అనుకుంటున్నాడు. కానీ స్నేహ అలాగే భయంతో సైలెంట్గా ఉండిపోయింది. ఆమె భయాన్ని ఎలా పోగొట్టాలో అర్థం అవ్వలేదు వరుణ్కి. అందుకే డోర్ని ఒక చేత్తో, కింద బేస్ని ఒక చేత్తో పట్టుకుని ఉన్న ఆమె చెయ్యిని పట్టుకుని అతని ఒడిలో పెట్టుకుని ఆమె దగ్గరికి జరిగాడు. అప్పటికే చల్లటి గాలి మొహానికంతా తగులుతూ ఉంటే ఆమెకు ఒక్కసారిగా ఏదో మంచు పర్వతం ఆమెని లాగేస్తున్నట్టుగా
గట్టిగా బిగుసుకుపోయింది స్నేహ. మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అని అంది. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. ఇప్పుడైనా చెప్పనివ్వండి అని అంది అతని కళ్ళల్లోకి చూడలేక. అంతకన్నా ముందు నేను ఒకటి చెప్పాలి అంటూ నా ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసా నీకు అని అడిగాడు. అర్థం కాలేదు ఆమెకి. తెలీదు అంది. మీ నాన్నగారు చెప్పలేదా అని మళ్ళీ అడిగాడు. ఆయన చెప్పాలి అనుకున్నా తను అవకాశం ఇస్తేనే కదా అని మనసులో అనుకుని పెళ్లి పనులు కదా కుదరలేదు అని అబద్ధం చెప్పింది. నేను ఒక్కడే కొడుకు అని అందరూ చెప్తారు కానీ నాకన్నా ముందు మా అక్కయ్య ఉంది. నాకన్నా 5 ఏళ్ళు పెద్దది అని అనగానే అయోమయంగా చూసింది స్నేహ అతని వైపు. కంటిన్యూ చేస్తున్నాడు వరుణ్. అక్క అంటే నాన్నకి ప్రాణం. కళ్ళల్లో పెట్టి అనే కన్నా నెత్తిమీద పెట్టి చూసుకున్నాడు. కానీ అక్క ఎవరినో ప్రేమించి 8 సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఊర్లో పెద్ద మనిషిగా చలామణి అయ్యే నాన్న తల ఎత్తుకోలేకపోయారు. అదే విషయంలో ఆలోచిస్తూ మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. కొందరి జాలి చూపులు, ఇంకొందరు ఈసడింపులు. ఆడపిల్లకు చదువు, ఉద్యోగం కూడా ముఖ్యమని నమ్మిన నాన్న నమ్మకం అందరిలో అవమానాలకు గురి చేసింది. 3 సంవత్సరాలు దాటినా అక్క చేసిన పని వల్ల ఏదో ఒక చోట అవమానాలు ఎదుర్కొన్నాం. నాన్న ఇల్లు వదిలి బయటికి వెళ్ళాలంటేనే తల వంపులుగా భావించేవాడు. మా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే అయ్యింది. ఇంకా తప్పలేదు. నాకు బీటెక్ అవగానే 4 ఏళ్ల క్రితం జాబ్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడిప్పుడే సమాజంలో నాన్న తలెత్తుకుని తిరుగుతున్నారు. అందరితో కలిసిపోతున్నారు. నా పెళ్ళి వైభవంగా చేసి కోల్పోయిన పేరుని, పరువుని మళ్ళీ సంపాదించుకోవాలని నాన్న తాపత్రయపడుతున్నారు స్నేహ అని ఆమె చెయ్యి ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాడు వరుణ్. చెప్పే కొద్దీ అది పూర్తిగా ఆమె కథలాగే అనిపించింది. నేను కూడా రవితో వెళ్ళిపోయి ఉంటే నాన్న పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. పైగా సునైన తన చెల్లి జీవితం ఏమైపోయేది అని ఆలోచిస్తుంటేనే స్నేహకి వెన్నులో వణుకు పుట్టింది తనకి. ఎలాగైనా చెప్పేయాలి అని అనుకున్న స్నేహకి ఒకవైపు తన కుటుంబం, మరొక వైపు వరుణ్ కుటుంబం గురించి ఆలోచించి ఇంకా చెప్పలేకపోయింది. నిజం చెప్తే ఖచ్చితంగా పెళ్లి కొప్పుకోరు. అప్పుడు 2 కుటుంబాల పరువు తన వల్ల పోతుంది అనే ఊహే భరించలేకపోయింది. పైగా వరుణ్ అక్క విషయంలో వాళ్ళ కుటుంబం ఎదుర్కొన్న అవమానాలన్నీ తన కుటుంబం కూడా ఎదుర్కొంటుంది అని అనుకోగానే రవి గురించి చెప్పాలి అనుకునే ఆలోచన విరమించుకుంది స్నేహ. తనని చూస్తూ కళ్ళతో ఏమిటి అన్నట్టుగా ప్రశ్నిస్తున్న వరుణ్, ఇదంతా నాకెందుకు చెప్పారు? ఇదంతా వేరే ఎవరి ద్వారానో నిజం తెలిస్తే నేను మోసం చేశాను అని నువ్వు అనుకుంటావు. అక్క గురించి నీ దగ్గర దాచిన మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేసుకోవాలి అని నేను అనుకోవటం లేదా విషయం దాచి. ఆ మాటలు సూటిగా ఆమె చెంప మీద కొట్టినట్లు అనిపించింది. ప్రయాణం జరిగినంతసేపు స్నేహ చెయ్యి పట్టుకునే ఉన్నాడు. ఆలోచనలో కూరుకుపోయిన స్నేహ కూడా విడిపించుకోవాలి అని అనుకోలేదు. స్టేషన్లో దిగగానే స్నేహ కోసం ఎదురు చూస్తూ కనిపించాడు సుధాకర్. ఒక విధమైన గుబులు భయంతో వరుణ్ వెనక్కి వెళ్ళింది స్నేహ. స్నేహాన్ని చూడగానే కోల్పోయిన ఊపిరి తిరిగి పొందినట్లుగా అయింది ఆయనకి. సంతోషంతో కళ్ళు విప్పారాయి. కానీ దానిని దాచేస్తూ వరుణ్ ముందుకు వెళ్ళి చిన్న నవ్వుతో ప్రయాణం గురించి మాట్లాడి కృతజ్ఞతలు చెప్పాడు సుధాకర్ వరుణ్కి. తనని తీసుకొచ్చినందుకు అనుకుంది స్నేహ. వరుణ్ చిన్నగా నవ్వి ఇక వెళ్తాను అని స్నేహ వైపు చూసి వెళ్ళిపోయాడు. ఏ టైంలో అయినా తండ్రితో భయం లేకుండా మాట్లాడే స్నేహకి ఇప్పుడు ఆయన్ని చూడలేక మౌనంగా తలదించుకుని వెనకే వెళ్ళి బైక్ మీద కూర్చుంది. సుధాకర్ కూడా ఒక్క మాట మాట్లాడలేదు స్నేహతో. కనీసం తన వైపు సరిగ్గా చూడలేదు కూడా. కంటి నిండా చేరిన నీళ్లతో ఇల్లు చేరింది స్నేహ. ముద్దబంతులు, అరటి గెలలు, కొబ్బరి తోరణాలతో స్వాగతం చెబుతున్న ఇల్లు. ఎక్కడెక్కడి నుండో వచ్చిన బంధు సమూహం. అందరి కళ్ళల్లో సంతోషం. మరోసారి స్నేహాన్ని లాగిపెట్టి కొట్టినట్లు అనిపించింది. కాబోయేవాడిని రప్పించుకునేదాకా హైదరాబాద్ నుంచి రావాలి అనిపించలేదా అంటూ పెద్దలందరూ స్నేహాన్ని చిలిపి అల్లరి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. స్నేహ మాత్రం
ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయి లక్ష్మి కోసం చూస్తుంది. లక్ష్మి ఎక్కడా కనిపించటం లేదు. తన గదిలో ఉండి వాళ్ళ అమ్మ కోసం ఎదురుచూస్తూ అటు ఇటు చూస్తూ ఉంది. మరి వచ్చే భాగంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ గీత.